పులిహోర చాలా సింపుల్గా అలాగే టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్దాం పదండి. ముందుగా చింతపండు అయితే నానబెట్టుకోవాలన్నమాట. ఈ చింతపండు జ్యూస్ అనేది చిక్కగా ఉండాలి. అప్పుడే మనకి పులుపు అనేది చిక్కగా వస్తుంది, తొందరగా అవుతుందన్నమాట. ఎక్కువ పలచగా ఉంటే బాగోదండి, చిక్కగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఇలా చింతపండు పులుపు తీసుకున్నాం కదా, అందులోనే టేస్ట్ సరిపడా ఉప్పు పసుపు అయితే వేసుకోవాలి. వేసుకొని పొయ్యి మీద పెట్టుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, మనకి ఇలా బబుల్స్ అయితే వస్తుంది, అప్పుడు దగ్గర పడిపోయినట్టు. మీరు వాటర్ ఎక్కువ వేసేస్తే ఎక్కువ టైం పడుతుంది. వాటర్ తక్కువ వేసి మనం చింతపండు జ్యూస్ తీసుకున్నామంటే చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. అలాగే ఏంటంటే ఇంకా తొందరగా అయిపోవడానికి చింతపండులోని వేడి నీళ్ళతో నానబెట్టుకుంటే మనకి తొందరగా జ్యూస్ అయితే వచ్చేస్తుందండి. తర్వాత ఇలా మనం ఉడికించుకున్న అన్నంలోనే అన్నం వేడిగా ఉన్నప్పుడు ఒక గొయ్యిలా తీసుకొని అందులోనే పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేసుకోవాలి. వేసుకొని ఒక 10 నిమిషాలు మగ్గించామంటే మనకి పచ్చిమిరపకాయలు అనేవి నూనెలో వేపుకునే అవసరం ఉండదు, టేస్ట్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ దీని అంతటినే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నానండి. తీసుకొని చల్లారబెట్టుకోవాలన్నమాట. రైస్ వేడి మీద కలిపారంటే ఇరిగిపోతుంది. అలా కాకుండా రైస్ కొంచెం చల్లారిన తర్వాత కలుపుకోండి. లేదు వేడి మీద చేసుకోవాలనుకుంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి, పచ్చి నూనె. అప్పుడు మనకి రైస్ విరిగిపోకుండా పొడి పొడిగా అయితే వస్తుందన్నమాట. రైస్ కూడా అతుక్కోదు. తర్వాత ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోండి. మీరు చేతితో కలుపుకోగలిగితే చేయి పెట్టి కలుపుకోండి, లేదంటే ఇలా గరిటె సహాయంతో కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత ఇందులోనే ఇప్పుడు మనం కొంచెం కొంచెం చింతపండు పులుపు అయితే యాడ్ చేసుకుందాము. చింతపండు పులుపు ఒకసారే వేసుకోకండి, సరిగ్గా కలదు. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటే మనకి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందన్నమాట. ఈ పులిహోర అనేది ఆంధ్రాలో అయితే చాలా ఫేమస్ అండి. మనం ఏ టెంపుల్కి వెళ్ళినా సరే ప్రసాదంగా ఈ పులిహోర అయితే పెడుతూ ఉంటారు. చేసుకోవడం కూడా చాలా సింపుల్, కాకపోతే ఓపిక అనేది ఉండాలన్నమాట. స్టెప్ బై స్టెప్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పోపు కోసం పలుకులు అయితే వేపుకుంటున్నానండి. పలుకులు వేపుకొని కొంచెం పక్కగా అయితే తీసుకోవాలి. అందులోనే శనగపప్పు ఆవాలు అయితే వేస్తున్నాను. ఆవాలు శనగపప్పు కొంచెం వేగిన తర్వాత మినపప్పు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఎండుమిరపకాయలు కూడా ఫ్రై చేసి అయితే పక్కన పెట్టుకుంటున్నానండి. ఆల్రెడీ మనం కారం తగ్గట్టు పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేసుకున్నాం కదా, సో చూసుకొని ఎండుమిరపకాయలు అయితే యాడ్ చేసుకోండి. ఇంకా ఈ పోపు అంతా కూడా ఈ పులిహోరలో అయితే కలుపుకోవాలన్నమాట. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు, అలాగే టేస్టీగా ఉంటుంది. మనకి ఏమైనా ప్రసాదాల టైంలో కూడా ఇలా చేసి నైవేద్యంగా అయితే పెట్టవచ్చు. మరి అదేనండి ఈ వీడియో. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ షేర్ కామెంట్ వల్ల ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది. ఈ పులిహోరలో చాలా రకాలైతే ఉంటాయి. చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, అలాగే మామిడికాయ పులిహోర అయితే చేస్తారండి. ఇలా చింతపండుతో పులిహోర చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకి ట్రైన్ జర్నీస్ అప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చు. 2 డేస్ వరకు స్టోర్ ఉంటుంది, అస్సలు పాడవదండి. ఇలా చేసుకుని పులిహోర అంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకొని మనం మూత పెట్టి ఉంచుకుంటే మొత్తం పులిహోర అంతా కూడా బాగా పడుతుంది. అంతేనండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.